హలో ఆల్! అందరికీ నమస్తే. నేను 90స్ కిడ్‌ని. మా అమ్మ వాళ్ళ జనరేషన్ అంత కాకపోయినా, నేను కూడా మా అమ్మమ్మ గారింట్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా మెమోరీస్‌ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా గులాబీ మొక్కలుండేవి. ఎన్నో రంగురంగుల గులాబీలుండేవి. మా అమ్మమ్మ నాకు జడగంటలు వేసి, ఆ గులాబీ పూలతో జడంతా చాలా బాగా డెకరేట్ చేసేది. అప్పుడు నేనొక మహారాణిలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఇంకా గురుగులతో నిజంగా ఒక మాస్టర్ షెఫ్ లాగా కజిన్స్‌తో కలిసి రకరకాల వంటలు, కిచెన్‌లోంచి కొన్ని కొన్ని ఐటెమ్స్ మరమరాలని, గోధుమ పిండని, అవని ఇవని తెచ్చుకొని ఏయేయో వంటలు చేసుకుంటూ చాలా బాగా టైమ్‌ని స్పెండ్ చేసేవాళ్ళం. ఇంకా కొంచెం పెద్దయిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా కజిన్స్ అందరం కలిసి కొన్ని గంటల పాటు మార్నింగ్ లెగిచినప్పటి నుండి హౌసీ ఆడుతూనే ఉండేవాళ్ళం. ఒక్కొక్క టికెట్ రూ. 2 చెప్పుకునేవాళ్ళం. ఇంకా మనకొక లైనొచ్చినా, ఒక జల్దీ ఫైవ్ అయినా, హౌసీ అయినా, ఒలింపిక్‌లో ఏదన్నా పెద్ద కప్ సాధిస్తే ఎంత ఆనందపడేవాళ్ళమో, ఆ చిన్న లైన్ ఒకొచ్చినా, హౌసీ వచ్చినా అంత ఆనందపడేవాళ్ళం. ఇంకా హౌసీ ఆడి, ఆడి బోర్ కొట్టేసిన తర్వాత, అప్పట్లో 'స్టార్ మహిళ' అని ఒక గేమ్ షో వచ్చేది. మొన్నటి వరకు కూడా అది కంటిన్యూ అవుతూ ఉండేది. సో, ఆ గేమ్ షోలో ఉండే ప్రతి రౌండ్‌ని మేము రెప్లికేట్ చేసి, మా కజిన్స్ తోటి చాలా అంటే చాలా బాగా ఆడుకునేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత పెద్ద అష్టాచమ్మా అనమాట. అందులో ఆల్మోస్ట్ 60 ప్లస్ గళ్ళుండేవి. మార్నింగ్ వన్స్ ఆడటం స్టార్ట్ చేస్తే నైట్ వరకు అయ్యేది కాదు. ఒక్కొక్కళ్ళు అందులో కాయిన్స్ లాగా రకరకాల రంగురంగు రాళ్ళు, లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టుకొని ఆడేవాళ్ళం. డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నప్పుడల్లా మన పంటయినప్పుడల్లా తింటూ ఉండేవాళ్ళం. అండ్ అది చాలా పెద్ద అష్టాచమ్మా చాలా టైం పడుతుంది కాబట్టి, దాన్ని మధ్యలో లంచ్ చేస్తూ, స్నాక్స్ తింటూ, డిన్నర్ తింటూ ఎవరైనా మన కాయిన్స్‌ని వెనక్కి జరిపేస్తున్నారా? లేకపోతే వాళ్ళ కాయిన్స్‌ని ముందుకు జరిపేస్తున్నారా? అని చూసుకుంటూ, టెన్షన్ పడుతూ గబగబా తినేసి వచ్చేసి మళ్ళీ ఆడుకునేవాళ్ళం. ఫైనల్లీ మా ముందు అమ్మ వాళ్ళ జనరేషన్ నేచర్‌తో కలిసి, వాళ్ళ రిలేటివ్స్‌తో, కజిన్స్‌తో ఎంత బాగా ఆడుకునేవాళ్ళు. లైక్ ఆహ్, మట్టిలో ఆడుకునేవాళ్ళు. ఇమ్యూనిటీ వచ్చేది. అమ్మ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టే కజిన్స్ తోటి కలిసి ఆహ్, డాబా పైన వడియాలు పెట్టేవాళ్ళు. వైటమిన్ డి వచ్చేది. సైక్లింగ్ చేసేవాళ్ళు. ఫుల్ బాడీ ఎక్సర్‌సైజ్ అయిపోయేది. అండ్ మా జనరేషన్ వచ్చేసరికి ఇలా నేచర్‌తో కాకపోయినా జస్ట్ కజిన్స్‌తో కలిసి బాగా టైం అయితే స్పెండ్ చేసాం. చాలా మెమోరీస్‌నయితే ఉంచుకున్నాం. అండ్ ఇప్పుడు జనరేషన్ వచ్చేసరికి ఫోన్‌లో మాత్రమే ఆడుకుంటున్నారు. లేచిన మొదలు పడుకునే వరకు ఫోనే యూజ్ చేస్తున్నారు. మా చిన్నప్పుడైతే మా అమ్మలు మాకు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేవాళ్ళు. ఈ తరం అమ్మలైతే చందమామ సంగతి దేవుడెరుగు కదా! ఫోన్‌లో కార్టూన్స్ పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి తినిపిస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. అటు హెల్త్ పాడవుతుంది, ఇటు రిలేటివ్స్ విలువ అసలు తెలియడం లేదు. ఇలా 2 డ్యామేజ్ అవుతుంది. ఇది మనకు అవసరమా? అందుకే మన రూట్స్‌ని తెలుసుకొని, మన పిల్లలకి కొన్ని మెమోరీస్‌నిచ్చే రెస్పాన్సిబిలిటీ మనదే. బికాజ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్ వి మేక్. ఇప్పుడు ఫోన్‌తో ఆడుకుంటూ కూర్చుంటే ఒక 10, 15 ఇయర్స్ తర్వాత లేకపోతే ఒక 20 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే ఇప్పటి పిల్లలు పెద్దవాళ్ళవుతారో వాళ్ళకి ఏ మెమొరీ ఉండదు. ఏ రిలేషన్ వాల్యూ తెలీదు. ఇంక నేచర్‌తో సంబంధమే ఉండదు. సో, నేచర్‌తో ఇదివరకులాగా పాత ఆటలు అవన్నీ కూడా పిల్లలతో పెద్దలు చేయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉండింది. అలా చేస్తే పిల్లలకి కూడా కొన్ని మెమోరీస్ మిగులుతాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమోరీస్ వి మేక్. థాంక్ యూ.